మనకి ఈ బడ్జెట్లో అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ 85 లక్షలు పెట్టారు. మాట్లాడుకోవచ్చు, నెగోషియబుల్ చేసుకోవచ్చు. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఆర్కే. పీక్ హెవెన్ ప్రాపర్టీస్లో ఈరోజు మీ ముందుకు 3 BHK ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్తో వస్తున్నానండి. ఇది మధురా నగర్ ఏరియాలో. చాలామంది మధురా నగర్, దేవీ నగర్ కొన్ని ఏరియాలు పర్టికులర్గా అడుగుతున్నారు. దానివల్ల నేను మధురా నగర్లో ఈరోజు కొన్ని ప్రాపర్టీస్ చేస్తూ ఉన్నానండి. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, పసుపు తోట అంటారు ఈ ఏరియాని. మెయిన్ రోడ్డుకి అంటే మన దేవీ నగర్ టు BRTS రోడ్డు వెళ్ళే మెయిన్ బస్ రోడ్డుకి జస్ట్ సెకండ్ బిట్ అవుతుందండి. ఇది సెకండ్ బిట్లో ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము, 2 బ్లాక్స్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అదే అపార్ట్మెంట్ పైన టెర్రస్ మీద మనం ఉన్నాం. చుట్టూ మీకు కనిపిస్తుంది కదండి ఏరియా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కన్స్ట్రక్షన్స్, అలాగే చుట్టూ దగ్గరలో కొండలు, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ వ్యూ మీకు చూపించడానికి ఈ యొక్క టెర్రస్ మీదకి ఎక్కి ఇది చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు ఆ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఒక లోపల లుక్ వేద్దాము ఎలా ఉంటుందో. ఏరియా బాగుంటుంది, కాస్ట్లీ ఏరియా కూడా, అన్నిటికీ దగ్గర. సో ఈజీ టు ట్రాన్స్పోర్ట్ ఎనీవేర్. సో సరే, మన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలా ఉందో వెళ్ళి చూసొద్దాం రండి, కమాన్. అపార్ట్మెంట్ ముందు రోడ్డు అండి, మన ఎంట్రన్స్ అయ్యే రోడ్డు, పెద్ద రోడ్డు. ఇది 2 కార్లు ఈజీగా పాస్ అవుతాయి. ఓకేనండి, ఏదైతే ట్రిపుల్ బెడ్రూమ్ మీకు చూపించాలని చెప్పానో ఫ్రంట్ వరండాలో మనం ఉన్నాము. ఇదంతా కూడా మన ఫ్లాట్స్కి వెళ్ళడానికి ఇవ్వబడినటువంటి వరండా. ఓకే, ఎంటర్ అవుతున్నామండి, మెయిన్ డోర్. ఇది 3 BHK అని చెప్పాను కదా. ఇదంతా కూడా హాల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా హాల్ అండి. మధ్యలో పార్టీషన్ ఇచ్చారు, కంప్లీట్గా వుడ్ వర్క్ లైటింగ్తో ఆ యొక్క పార్టీషన్ అనేది చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇది డైనింగ్ హాల్ కింద వాడుకోవచ్చు, లేదా మొత్తం హాల్ కింద మనం కన్వర్ట్ చేసుకున్న అది మన యొక్క ఇష్టం బట్టి ఉంటుంది. అలాగే టీవీ యూనిట్ చూశారు కదండి, ఇప్పుడు లేటెస్ట్గా ఇస్తున్నటువంటి డిజైన్, మోడ్రన్ వుడ్ వర్క్తో టీవీ యూనిట్ అనేది చక్కగా నీట్గా మనకి ఇవ్వడం జరిగిందండి. అలాగే టైల్స్ కంప్లీట్గా కూడా వైట్ 2x4 కంప్లీట్ వైట్, చిన్న చిన్న సెల్ఫ్ డిజైన్తో ఈ యొక్క టైల్స్ అనేది వేయడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నటువంటి బెడ్రూమ్, ఇది ఎంట్రన్స్లో గెస్ట్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చారండి. మనం ఇప్పుడు ఎంటర్ వచ్చినటువంటి బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్. చక్కగా స్లైడింగ్ కబోర్డ్స్, లైట్ కలర్స్ కాంబినేషన్, మల్టీ కలర్స్ కబోర్డ్ అనేది, సన్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ప్లైవుడ్ అండి. స్లైడింగ్ డోరు, దాని మీద ఈ యొక్క సన్ గ్లాస్ అనేది మల్టీ కలర్ ఇచ్చారు. వెస్టర్న్ కమోట్. ఓకే, మనం అలాగే తర్వాత బెడ్రూమ్కి వెళ్దాము. పెద్దగా సీలింగ్ లైట్స్ 6 ఇంచెస్ LED లైట్స్తో మనకి డెకరేషన్ చేశారు. అలాగే రోప్ లైటింగ్ ఇన్బిల్ట్ చేశారు. తర్వాత మనం దీంట్లో కొంచెం లైట్ లేదు. ఓకే, ఇది కూడా మీకు చక్కగా కబోర్డ్తో ఇవ్వబడింది. మెయిన్గా మనం చూసినట్లయితే కబోర్డ్స్ యొక్క వుడ్ వర్క్ చాలా డీసెంట్ కలర్స్తో మల్టీ కలర్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఫ్లాట్ చూసినట్లయితే వైట్ కాంబినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వైట్ మెయిన్ కలర్, కాంబినేషన్ అనేది వేరే వేరే కలర్స్ వాడారు. చూడండి, కాంబినేషన్ బాగుంది, చాలా డీసెంట్గా రాయల్గా లుక్లో కనిపిస్తూ ఉంది. ఓకే, తర్వాత మనం అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీనికి కూడా తర్వాత మనం 3వ బెడ్రూమ్, అంటే మొత్తం 3 బెడ్రూమ్ చెప్పాం కదా. ఇది మెయిన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాం మనం. చూడండి, మాస్టర్ బెడ్రూము స్లైడింగ్ డోర్స్తో ఇచ్చారు. మొత్తం వీళ్ళు వైట్ ఎక్కువగా వాడారండి ప్రతిదానికి. టైల్స్ కానీ ఇది కానీ చక్కగా వైట్ వాడారు. దానిలో సెల్ఫ్ డిజైన్స్, కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారండి. టైల్స్ ఇది మనకి 6.5 కాట్ మంచం అనేది ఈజీగా పడుతుంది, స్పేసియస్గా కూడా ఉంటుంది. అలాగే సపరేట్గా బాత్రూము కొంచెం పెద్దగా ఇచ్చారు. డ్రెస్సింగ్ ఏరియా కూడా బయట ఇవ్వడం జరిగింది. ఇది డ్రెస్సింగ్ ఏరియా. బాత్రూమ్ చాలా విశాలంగా ఉందండి. బిగ్ సైజ్ టైల్స్, పెద్ద టైల్స్ వాడారు. ఓకే,
కన్స్ట్రక్షన్ అయితే సింపుల్గా చెప్పాలంటే సూపర్బ్గా ఉంది. ఇంటీరియర్ డెకరేషన్ కానీ, లైటింగ్స్ కానీ, టైల్స్ కానీ, పెయింటింగ్స్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇది హాల్లోనే ఒక కబోర్డ్, గ్లాసెస్ అనేవి యూజ్ చేశారు. ఇది తర్వాత వచ్చి ఇది రోడ్ సైడ్ ఫ్లాట్ అండి. చక్కగా వ్యూ పాయింట్, బాల్కనీ, చల్లగాలి బాగుంటుంది. అలాగే కంప్లీట్గా గ్లాస్ ఫిట్టింగ్ అనేది పార్టీషను ఇచ్చారు. దీనికి మెస్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూద్దాం బాల్కనీలో వెళ్తే మనకి ఎలా ఉంటుందో ఒకసారి రండి. ఇది బాల్కనీ. సిట్అవుట్ ఏరియా చాలా ఫ్రీగా ఉంది. ఒక ఈజీగా 6 మెంబర్స్ 8 మెంబర్స్ అనేది ఇక్కడ మనం కూర్చోవచ్చు. ఇదంతా ఏరియా చూస్తున్నారు కదా చుట్టూ. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంటుంది. ఓకే, కిచెన్ కూడా చూద్దాము. కూడా బాగా ఇచ్చారండి. ఇది కిచెన్లోకి వచ్చాం మనం. కిచెన్లో వచ్చినట్లయితే చూడండి, కిచెన్ కూడా మీకు స్పేసియస్గానే ఉంది. కంప్లీట్గా కిచెన్ మనకి ఎలా అయితే ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నాయి కబోర్డ్స్, ఆ కబోర్డ్స్తో ఇవ్వడం జరిగిందండి. ఇట్లా హ్యాండిల్, కబోర్డ్స్ మీద హ్యాండిల్ అనేది సపరేట్గా వస్తూ ఉంటాయి కదా, అలాంటి కబోర్డ్ కాకుండా దీనిలోనే డోర్లోనే ఇన్బిల్ట్ హ్యాండ్ గ్రిప్ అనేది ఇచ్చారు. బాగుంది. ఓకే, తర్వాత ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా సో ఇక్కడ కూడా టైల్స్ చూసారు కదండి, పెద్ద టైల్స్. కిచెన్ మొత్తం కూడా టైల్స్ కూడా మీకు బిగ్ సైజ్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు ఫ్లాట్ అంతా మీకు చూపించాను. నాకు తెలిసి మీకు బాగా నచ్చే ఉంటుంది. ఎందుకంటే కలర్స్ కాంబినేషన్ కానీ, చక్కగా లైటింగ్ కానీ, వుడ్ వర్క్ కానీ అంతా కూడా చాలా నీట్గా ఉంది. చాలా నీట్గా ఉంది. ఇది మధురా నగర్ పసుపు తోట ఏరియాలో ఈ యొక్క అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్. ఆ డబుల్ బెడ్రూమ్స్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయండి. ట్రిపుల్ బెడ్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. బిఆర్టీఎస్ రోడ్కి వెరీ నియర్. అలాగే ట్రెండ్ సెట్ ఒక 500 మీటర్స్లో దగ్గరలో ట్రెండ్ సెట్. అలాగే ఇటు మధురైన బిఆర్టీఎస్ రోడ్డు ఒక 1/2 కిలోమీటర్, రైల్వే స్టేషన్ 2.5-3 కిలోమీటర్స్ అన్నీ కూడా మనకి నియర్ బై ఉంటాయి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కనుక అసలు మనం ట్రాఫిక్లో చిక్కుకుంటామనే భయం అవసరంలా, ఈజీగా అలా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. సో ఇదండి, ఇదైతే మొత్తం మీకు టోటల్ 3 BHK ఏరియా వచ్చి 1678 SFT ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ మొత్తం టోటల్ ఏరియా. అలాగే UDS అన్డివైడెడ్ షేర్ వచ్చి 52 గజాలు వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కార్ పార్కింగ్ అన్నీ కూడా ఇన్క్లూడ్గా మనం చెప్తున్నాము. ఇక్కడ గజం వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుందండి. గజం వాల్యూ వచ్చి 60,000 నుంచి 70,000 దాకా ఉంది ఏరియాలో. సో 52 గజాలు మనకి సైట్ ఇచ్చారు. అది ఒక మంచి ప్రాపర్టీయే. ట్రిపుల్ బెడ్రూము మనకి ఈ బడ్జెట్లో, అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ 85 లక్షలు పెట్టారు. మాట్లాడుకోవచ్చు, నెగోషియబుల్ చేసుకోవచ్చు. 85 లక్షల బడ్జెట్లో అన్డివైడెడ్ షేర్ 52 గజాలు ఇచ్చి నియర్లీ 1700 SFT ఇచ్చారంటే ఓకే, విజయవాడ సిటీ మధ్యలో ఇది ఈ ఏరియా అన్నట్టండి ఇది. సో ఒక రీజనబుల్గా చక్కగానే అందుబాటు ధరలోనే పెట్టడం జరిగింది. సో ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీగా. ఇది మీరు చూస్తే కనుక కొంటారు. బాగుంటుంది, ఏరియా బాగుంటుంది. అలాగే కాస్ట్లీ ఏరియా. అలాగే ఫ్లాట్ కూడా చాలా నీట్గా, చాలా సూపర్బ్గా, చాలా అందంగా కూడా మీకు ఉందండి ఇది చూస్తే కనుక. సో ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాల్ చేయండి. ఎప్పుడైనా సరే మేము మీ యొక్క అందుబాటులో ఉంటాము. కాల్ చేయండి, చూపిస్తాం. ముఖాముఖిగా మీరు మాట్లాడుకోవచ్చు. మాకు దీంట్లో ఎటువంటి ఇది ఉండదండి, లాలూచి అనేది ఏమి ఉండదు. ఫేస్ టు ఫేస్ మీరు కస్టమర్ అండ్ సెల్లర్ అండ్ మీరు కలిసి మాట్లాడుకోవచ్చు. మాకు 1% కమిషన్ అనేది మేము దీన్ని డిమాండ్ చేస్తాము. అంతకుమించి దీంట్లో మార్జిన్ వ్యాపారం అనేది మనం చేయడానికి ఉండదండి. సో విజిట్ చేయండి, నచ్చితే ఈ ప్రాపర్టీ కొనుక్కోండి, బాగుంటుంది. తర్వాత మీరు నా యొక్క ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఐఎమ్ యువర్ SRK. బాయ్ బాయ్.